హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం. పోతే క్రిస్మస్ అనేది లాస్ట్ ఇయర్ నా అవతార్ 2 లాంటి పెద్ద ఫిల్మ్ తోటి హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అనేది కలకల్లాడింది. పోతే ఈ సంవత్సరం అలాంటి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయనప్పటికీ కొంతవరకు ఒక సేవియర్ అయితే ఇండస్ట్రీకి వచ్చిందని చెప్పాలి. ఇక ట్రోల్స్ బ్యాండ్ టుగెదర్ థర్డ్ పార్ట్ అనమాట. ఇంకా రన్ అయితే కంటిన్యూ అవుతుంది. అంటే యానిమేటెడ్ ఫిల్మ్ కాబట్టి లాంగ్ రన్ అయితే ఉంటుంది. బట్ ఇంతవరకు లాగినప్పటికీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే మాత్రం అందుకోలేకపోయింది. నిజంగా థర్డ్ పార్ట్ అయ్యుండి ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ బాగా హిట్ అయిన తర్వాత సెకండ్ పార్ట్ అంటే వదిలేండి, లాక్డౌన్ టైంలో వచ్చింది. బట్ ఈ థర్డ్ పార్ట్ అయితే ఆ విధంగా అచీవ్ చేయలేకపోతుంది నెంబర్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర. పర్లేదు, ఇప్పటిదాకా 191.5 మిలియన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసింది. కాకపోతే బ్రేక్ ఈవెన్ మార్క్ అయితే మాత్రం ఇంకా అందుకోలేకపోయింది. 200 మిలియన్స్ దాటితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఫిల్మ్ కి బ్రేక్ ఈవెన్ అందుకొని ప్రాఫిట్స్ లోకి వెళ్తుంది. ఓవరాల్ గా ఇప్పటిదాకా యావరేజ్ అబోవ్ యావరేజ్ రేంజ్ లో ఉంది. ఇక తర్వాత ద హంగర్ గేమ్స్ ద బ్యాటిల్ ఆఫ్ స్నోబర్డ్స్ అండ్ స్నేక్స్ ఇంకా ఈ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడుతుందంటే గ్రేట్ అనే చెప్పుకోవాలి. అంటే ఆల్మోస్ట్ స్టార్టింగ్ ఏమో గానీ ఇప్పటి వరకు ప్రాఫిట్స్ ని అలా ఎర్న్ చేసుకుంటూనే థియేట్రికల్ రన్ ని లాంగ్ టైం వరకు కూడా ఈ ఫిల్మ్ అలా కంటిన్యూ చేస్తుంది. నిజంగా మంచి ప్రాఫిట్స్ ని ఎర్న్ చేసుకుంది ఫిల్మ్. ఇప్పటిదాకా 315.3 మిలియన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసింది. ఆల్మోస్ట్ నవంబర్ 17th ఎప్పుడో వచ్చింది. 1 మంత్ దాటిపోతుంది. అయినప్పటికీ థియేట్రికల్ రన్ అయితే మాత్రం స్టార్టింగ్ లోనే ప్రాఫిట్స్ వచ్చేసాయి. ఇక సరిపోతుంది అనుకున్నారు. అండ్ స్టార్టింగ్ లో మిక్స్డ్ టాక్ కూడా కొద్దిగా రన్ అయింది. ఆ తర్వాత అలా పాజిటివ్ గా మారిపోయింది అనమాట ఈ ఫిల్మ్ కి. ఇక తర్వాత రిలీజ్ అయిన రెడ్లీ స్కాట్ గారి నెపోలియన్ ఫిల్మ్. యాక్చువల్ గా ఈ ఫిల్మ్ కి కమర్షియల్ గా బజ్ ఉండొచ్చు అనుకున్నాను. కాకపోతే యునానిమస్ గా మిక్స్డ్ టాక్ రావడం, తర్వాత అలా నెగిటివ్ గా మారడం, థియేట్రికల్ గా నేను చూసిన తర్వాత నాకు అనిపించింది ఈ ఫిల్మ్ కి బాక్స్ ఆఫీస్ అంతగా రాదు, వాష్ అవుట్ అయిపోవచ్చు అప్కమింగ్ డేస్ లో అనుకున్నాను. మరి ఈ క్యారెక్టర్ యొక్క బయోపిక్ వలన అటెన్షన్ రావడం వలన కమర్షియల్ యాక్షన్ బజ్ వల్ల క్రియేట్ అయ్యిందో తెలియదు కానీ లాస్ట్ డ్యూల్ కి రావాల్సిన అమౌంట్ కొద్దిగా ఈ ఫిల్మ్ కి వచ్చింటుంటే అలాంటి మంచి ఫిల్మ్ కి సపోర్ట్ దొరుకుండేది అనిపించింది గైస్. ఎందుకంటే థియేట్రికల్ గా చూసిన తర్వాత కంప్లీట్ గా వాష్ అవుట్ అయిపోవచ్చు ఈ ఫిల్మ్ అనుకున్నాను నేను. ఆల్మోస్ట్ 450 మిలియన్స్ దాటాలి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే. సో అది అసాధ్యమే. కాకపోతే ఇప్పటిదాకా ఈ ఫిల్మ్ 198.7 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. లాస్ట్ చిన్న రెడ్లీ స్కాట్ గారి లాస్ట్ డ్యూయల్ చాలా చాలా బాగుంటుంది. బట్ ఆ ఫిల్మ్ క్లాష్ వలనో తెలియదు కానీ కంప్లీట్ గా బజ్ లేకుండా మొత్తం 100 మిలియన్స్ బడ్జెట్ తీస్తే 30 మిలియన్స్ ఎంతో దాటింది. చాలా దారుణం ఆ ఫిల్మ్ కి జరిగింది. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఆ ఫిల్మ్ అలా అయిపోయినప్పటికీ ఈ ఫిల్మ్ కి వచ్చినంత అమౌంట్ వచ్చి ఉంటే కొద్దిగా సేఫ్ అయ్యి ఉండేది. ఇక ఆ తర్వాత ఫిల్మ్ విషయానికి వస్తే వాల్ట్ డిస్నీ వాళ్ళ రీసెంట్ యానిమేటెడ్ ఫిల్మ్ అయిన విష్. ఓపెనింగ్ అప్పుడు చెప్పాను కదా కొద్దిగా ఈ ఫిల్మ్ కూడా రీసెంట్ గా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బాంబ్స్ లో ఒకటిగా మారబోతుందని చెప్పి. సో అనుకున్నట్టే జరిగింది గైస్. ఈ ఫిల్మ్ యొక్క ఫైనల్ రన్ కాదు, ఓపెనింగ్స్ అనే కాదు, ముందుగానే చెప్పేయచ్చు బడ్జెట్ అండ్ టార్గెట్ హెవీగా ఉంది, బజ్ లేదు. నార్మల్ గా వాల్ట్ డిస్నీ రీసెంట్ గా చాలా ఫిల్మ్స్ కి ఇలాంటి కేర్లెస్ డిసిషన్ చేయడం వలన ఇది కూడా ఆ లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ 144.9 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. ఆల్మోస్ట్ 450 మిలియన్స్ ఎంతో దాటాలి. ఎగ్జాక్ట్ బ్రేక్ ఈవెన్ నెంబర్స్ అయితే మర్చిపోయాను. సో ఇది అసాధ్యం అని చెప్పాలంటే. ఎంత యానిమేటెడ్ లాంగ్ రన్ ని యూజ్ చేసుకున్నా అంతవరకు పూల్ చేయడం కష్టం. లాస్ట్ ఇయర్ స్ట్రేంజ్ వరల్డ్స్ అనే ఒక యానిమేటెడ్ ఫిల్మ్, తర్వాత ఇండియానా జోన్స్, ఆ తర్వాత మొన్నేదో హారర్ ఫ్యామిలీ టైప్ ఒక ఫిల్మ్ వచ్చింది, అదొకటి. ఇప్పుడు ఇది. దాంతో పాటు ఎలిమెంట్లు కూడా ఆల్మోస్ట్ ఫ్లాప్ అవ్వాల్సింది కానీ స్లీపర్ హిట్ గా స్లోగా అలా లాంగ్ రన్ లో లాగేసింది ఆ ఫిల్మ్. అలా అని ఈ ఫ్లాప్ అయిన డిస్నీ ఫిల్మ్స్ కి పాజిటివ్ రివ్యూస్ ఏ రాలేదు కానీ మిక్స్డ్ రివ్యూస్ తో కూడా మినిమం పుల్ చేయగలదు డిస్నీ అనమాట. మొన్న వచ్చిన లిటిల్ మెర్మైడ్ కి నెగిటివ్ రివ్యూస్, ట్రోల్స్, బాయ్కాట్ జరిగిన లాగింది. అండ్ సూపర్ మ్యారియో బ్రోస్ కి కూడా మిక్స్డ్ టాక్ తోటే పుల్ వచ్చింది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇక గాడ్జిల్లా -1 విషయానికి వస్తే ఇంటర్నేషనల్ గా మంచి టాక్ అయితే, రివ్యూస్ అయితే అందాయి గైస్. ఇంగ్లీష్ ఫిల్మ్స్ కన్నా డిమాండ్ అయితే వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ కి కనిపిస్తుంది. అంటే లైక్ ఎగ్జాంపుల్ ఆక్వామన్ 2 గానీ, కానీ తర్వాత వాంకా ఫిల్మ్ గానీ ఆక్వామన్ 2 వచ్చిన తర్వాత అదర్ కంట్రీస్ లో ఈ ఫిల్మ్ డిమాండ్ తగ్గిపోయింది. పోతే మన ఇండియాలో రిలీజ్ చేస్తామని ఎప్పటి నుండో ప్లాన్ పెట్టుకున్నప్పటికీ ఇప్పుడు మన ఇండియాలో కూడా పెద్ద ఫిల్మ్స్ వలన థియేటర్స్ దొరకట్లేదు కాబట్టి ఈ ఫిల్మ్ కి కష్టమే ఇండియాలో రిలీజ్. ఇప్పటిదాకా 74 మిలియన్స్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది. ఓకే, అనాలిసిస్ ప్రకారం, రిపోర్ట్స్ ప్రకారం బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే మాత్రం రిజల్ట్ బాగానే ఉంది. కాకపోతే ఈ ఫిల్మ్ కి ఇంకా డిజర్వ్డ్. ఎందుకంటే మెనీ హాలీవుడ్ మాన్స్టర్ ఫిల్మ్స్ కన్నా ఈ ఫిల్మ్ లో కంటెంట్ చాలా బాగుందని చెప్పి రివ్యూస్ గానీ టాక్ గానీ వస్తుంది. బట్ చూడడం అంటే ఎక్కడ కూడా ఫిల్మ్ లవర్స్ కి అవైలబుల్ గా చాలా మందికి దొరకట్లేదు ఈ ఫిల్మ్. ఇక తర్వాత రిలీజ్ అయిన వాంకా ఇంటర్నేషనల్ డెబ్యూటే బాగా పెట్టింది. ఇక నార్త్ అమెరికాలో కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఎక్కువగా అయితే మాత్రం కాంట్రిబ్యూషన్ ఈ ఫిల్మ్ కి ఇంటర్నేషనల్ ఓవర్సీస్ మార్కెట్ లోనే బాగా జరుగుతుంది. బట్ నార్త్ అమెరికాలోనే ఇంకాస్త జరగాలని చెప్పుకోవాలి. 10 days తర్వాత అయితే నార్త్ అమెరికాలో రిలీజ్ అయ్యి 10 days అయింది. December 15th రిలీజ్ అయింది ఈ ఫిల్మ్. ఇప్పటిదాకా అయితే మాత్రం 85.5 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది నార్త్ అమెరికా డొమెస్టిక్ మార్కెట్ లోనే. ఇక ఓవర్సీస్ ఎంటైర్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అంతా కలుపుకుని వరల్డ్ వైడ్ గా 256.8 మిలియన్స్ ని ఇంతవరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ అయితే ఇంకొంత దగ్గరలో ఉందని చెప్తున్నారు. ఎగ్జాక్ట్ ఫిగర్స్ తెలియదు కానీ 275 మిలియన్స్ అని చెప్పి విన్నాను. ఇన్ఫాక్ట్ వరల్డ్ వైడ్ గా ఆక్వామన్ 2 కన్నా ఈ ఫిల్మ్ ఎక్కువ డామినేషన్ చూపించవచ్చు. కాకపోతే ఆక్వామన్ 2 కి ఓవర్సీస్ లోని ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని కొంతవరకు సపోర్ట్ దొరికినప్పటికీ డొమెస్టిక్ గానే పెద్ద ప్రాబ్లం ఎదురైందనమాట. ఇది కామనే. రీసెంట్ సిబిఎం ఫిల్మ్స్ కి ఎక్కువగా డొమెస్టిక్ మార్కెటే వాళ్ళకి మెయిన్ ఇదనమాట.
మెయిన్ బ్యాక్ బోన్ లాంటిది. మార్వెల్ ఫిల్మ్స్ కి అయితే డొమెస్టిక్ మార్కెట్ లో వచ్చే సపోర్ట్ అనేది ఇంకొక అదర్ హాలీవుడ్ ఫిల్మ్స్ మేము చూడడం, ఓన్లీ కామిక్ ఫిల్మ్స్ చూస్తామనే రేంజ్ లో ఉంటుంది. కంప్లీట్ గా ఇప్పుడు అక్కడే దెబ్బడిపోతుంది. అకార్డింగ్ టు ద ప్రెసెంట్ ఎస్టిమేషన్స్ ఈ ఫిల్మ్ ఫైనల్ రన్ లోని 300 నుండి 320 లేదంటే 350 మిలియన్స్ వరకు కూడా ఫైనల్ రన్ లో కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. క్రిస్మస్ వరకు అయితే ఫ్యామిలీ పుల్ బాగానే జరిగింది. మరి అప్కమింగ్ డేస్ లో ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఇక తర్వాత రిలీజ్ అయిన ఆక్వామ్యాన్ 2 విషయానికి వస్తే యాజ్ ఎక్స్పెక్టెడ్ ఈ ఫిల్మ్ అయితే నార్త్ అమెరికాలో ఓపెనింగ్స్ చాలా లోగా ఉండబోతున్నాయి. అవి ఎలా ఉండబోతున్నాయి అంటే ఫ్లాష్ కన్నా ద మార్వెల్స్ కన్నా కూడా లోగా ఉండొచ్చు అని చెప్పి ఓవరాల్ గా అయితే మాత్రం అదే జరిగింది. కాకపోతే ఈ ఫిల్మ్ కి చైనా నుండి ఇంటర్నేషనల్ గా మంచి సపోర్ట్ దొరికింది. చైనాలో ఆక్వామ్యాన్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. స్టార్టింగ్ ఈ ఫిల్మ్ 1 బిలియన్ కొట్టే ఛాన్స్ అయితే లేదు. ఆల్మోస్ట్ కొంతవరకు ఆగిపోయిన తర్వాత చైనాలో రిలీజ్ చేసిన తర్వాత ఈ ఫిల్మ్ కి బాగా కలెక్షన్స్ అందుకున్నాయి. అక్కడ రెస్పాన్స్ బాగా ఉండడం వలన 1 బిలియన్ మార్క్ కి అందుకోగలిగింది ఫిల్మ్. ఈసారి డైరెక్ట్ గా స్టార్టింగ్ నుండే చైనాలో రిలీజ్ చేయడం, దాంతోపాటు చైనాలో ఓపెనింగ్స్ ఈ ఫిల్మ్ కి దాదాపుగా 30 మిలియన్స్ ఓపెనింగ్ వీకెండ్ లోనే రావడం, దాంతోపాటు చాలా మంది రెస్పాన్స్ టాక్ రివ్యూస్ కూడా చైనాలో బాగుందని చెప్పడం వలన కొద్దిగా హోప్ అయితే చైనాలో ఈ ఫిల్మ్ కి ఇంకా ఉందనే చెప్పాలి. బట్ లాస్ట్ ఇయర్ అవతార్ 2 కూడా చైనాలో ఓపెనింగ్స్ వరకు పర్లేదు, కానీ తర్వాత లాంగ్ రన్ లో అంత అనుకునే నంబర్స్ రాలేదు. మరి ఈ ఫిల్మ్ కి ఎలా అవుతుందో చూడాలి. బ్రేకింగ్ పాయింట్ అయితే ఈ ఫిల్మ్ కి 450 మిలియన్స్ దాటాలని చెప్తున్నారు. అంటే 450 నుండి 510 లోపు లేదంటే 440 దగ్గర వచ్చినా సరే సేఫ్ అయిపోతుంది అంటున్నారు. మరి కొంతమంది అయితే ఫేక్ ఎస్టిమేషన్స్ ఎక్స్ట్రాగా పెంచుకుంటూ వెళ్ళిపోతారు కదా. సో 700 మిలియన్స్ రావాలి, 600 మిలియన్స్ రావాలంటున్నారు. అంత టార్గెట్ తోటి వార్నర్ బ్రూస్ డేర్ కూడా అసలు ధైర్యమే చేయరు. అకార్డింగ్ టు ది కోమోయ్ దాంతోపాటు స్క్రీన్ రెంట్ అయితే 400 నుండి 410 మిలియన్స్ దాటితేనే చాలా అంటున్నారు. మరి చూడాలి. ఇప్పటిదాకా 120.1 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. చూస్తుంటే ద మార్వెల్స్ ని బీట్ చేసేలా ఉంది. ఒకవేళ దాన్ని బీట్ చేసింది అనుకోండి, అంతకన్నా అచీవ్మెంట్ అయితే ఈ ఫిల్మ్ కి మరి దొరకదని చెప్పాలి. ఇక ఆ తర్వాత అయితే మాత్రం ఫ్లాష్ ఫిల్మ్ అయితే ఆల్మోస్ట్ 280 మిలియన్స్ ఎంతో దాటింది అనుకుంటా. దాన్ని బీట్ చేయడం కొద్దిగా కష్టమా లేదని తర్వాత తెలుస్తుంది. ఇక ఆ తర్వాత మన ఇండియన్ ఫిల్మ్స్ అయితే క్రిస్మస్ పరంగా కొన్ని అదర్ కంట్రీస్ లో డంకీ ఆక్వామ్యాన్ 2 కన్నా బాగా పర్ఫామ్ చేస్తుంది. కాకపోతే పఠాన్, జవాన్ రేంజ్ లో కమర్షియల్ గా పర్ఫామ్ చేయనప్పటికీ ఈ జాన్రాకి తగ్గట్టు బాగానే ప్రాఫిట్ జోన్ కి వచ్చేసి ఎస్ఆర్కే గారికి ఈ ఇయర్ లో వరుసగా థర్డ్ హిట్, హ్యాట్రిక్ హిట్ అయితే దొరికింది. కాకపోతే ఇండియాలో ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు, కానీ ఓవర్సీస్ నుండి ఎక్స్ట్రా ప్రాఫిట్స్ రావడం వరల్డ్ వైడ్ గా సేఫ్ అయింది. కానీ ఇండియాలో ఇంకా బ్రేక్ ఈవెన్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఉంది లాంగ్ రన్. కాకపోతే మీకు తెలిసిందే కదా, క్లాష్ వలన కొంత మిస్లీడ్ అయిన స్క్రీన్ ఇష్యూ వలన తెలుగు మీమ్స్ లో గానీ ట్వీట్స్ లో గానీ కొంతమంది పిఆర్ టీం కూడా యాడ్ అయ్యి ఈ ఫిల్మ్ గురించి ఫేక్ గా కొంత న్యూస్ ని స్ప్రెడ్ చేయడం, ఆ ట్వీట్స్ ని డిలీట్ చేయడం, కావాల్సినంత హేట్రెడ్ ని స్ప్రెడ్ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా అవ్వట్లేదు. ఫేక్ పోస్టర్స్ గురించి మాత్రం ఎలాంటి మీమర్ ఇంతవరకు మేమే వేయలేదు. అదే విడ్డూరం. ఆల్రెడీ డంకీ అనుకునే రేంజ్ అంతా అద్భుతమైన పర్ఫార్మెన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర చేయట్లేదు. జాన్ రాకి దాంతోపాటు వచ్చిన రెస్పాన్స్ కి తగ్గట్టు డీసెంట్ గానే అలా వెళ్తుంది ప్రాఫిట్ జోన్ లోకి. కానీ ఇది కూడా జరగకూడదు, నాశనం అయిపోవాలి, ఫెయిల్ అవ్వాలని ఏడుస్తున్నారు. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా 256 క్రోర్స్ ని కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో ఆల్రెడీ 100 క్రోర్ ని దాటేసింది. అండ్ క్రిస్మస్ డే వలన నిన్న మన ఇండియాలోని అండ్ ఓవర్సీస్ లో మంచి హోల్డ్ ని చూపించింది ఫిలిం. కరెక్ట్ గా ఈ టైం కి 4 డేస్ 5 డేస్ ఓపెనింగ్ వీకెండ్ టైం కి గదా 260 క్రోర్స్ ఎంతో క్రాస్ చేసింది గైస్. కానీ ఫైనల్ రన్ లో 700 క్రోర్స్ కి వరకు వెళ్ళింది. ఆ ఫిలిం కి కంప్లీట్ గా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి కదా. కాకపోతే ఈ ఫిలిం కి మరి ఆ రేంజ్ వెళ్ళకపోవచ్చు. యాక్షన్ కమర్షియల్ ఫిలిం కాబట్టి మినిమం ఈ ఫిలిం ఇంకా ఫైనల్ రన్ లో 500 క్రోర్ ని దాటే పొటెన్షియల్ అయితే చాలా వరకు ఉంది. మరి చూడాలి రేపటి నుండి డ్రాప్ తర్వాత. ఈ ఇయర్ లో రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని 358 క్రోర్స్ అయితే ఈ ఇయర్ లో కలెక్ట్ చేసి డ్రామా జానర్ హైయెస్ట్ గా ఉంది. మరి ఆ డ్రామా జానర్ రికార్డ్ ని ఈ ఫిల్మ్ అయితే బీట్ చేసే ఛాన్స్ చాలా ఉంది. ఈవెన్ ఆ ఫిల్మ్ కి కూడా మిక్స్డ్ రివ్యూస్ వచ్చే చాలా చోట్ల. పంజాబ్ లాంటి విలేజెస్ లో చాలా మంది ట్రాక్టర్స్ వేసుకుని మరి థియేటర్స్ కి వెళ్తున్నారు, మొన్న గదా 2 కి లారీస్ లో వెళ్ళినట్టు. సో ఆ విధమైన సపోర్ట్ ఫ్యామిలీస్ కి ఇంకా ఉందనుకోండి, ఇంకా ఈ ఫిల్మ్ బాగా కలెక్ట్ చేయొచ్చు. లేదా కంప్లీట్ క్రాష్ అయిపోయినా ప్రస్తుతానికి అయితే సేఫ్ అయ్యింది. ఇక తర్వాత సలార్ కూడా క్రిస్మస్ డే నా బాగానే హోల్డ్ చేసింది. ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో మంచి హోల్డ్ చూపించింది. మండే పరంగా బాగానే హోల్డ్ చూపించింది హాలిడేగా. బట్ అదర్ స్టేట్స్ లో మరి అనుకున్నంత రేంజ్ కాకపోయినప్పటికీ పర్లేదు. ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ లో ప్రాఫిట్స్ వచ్చేసే వైప్ అయితే బాగానే కనిపిస్తుంది. మరి ఫైనల్ రన్ లోని నెక్స్ట్ వీక్ యొక్క హోల్డ్ వరకు కూడా కంప్లీట్ గా చూడాలి ఏమవుతుందో. కర్ణాటకలోని మండే క్రిస్మస్ తోటి లైట్ గా డ్రాప్ అయింది. 30 క్రోర్స్ కలెక్ట్ చేసింది కర్ణాటకలోని. ఇక తెలుగు స్టేట్స్ లోని 164.6 క్రోర్స్ ని కలెక్ట్ చేసింది. తమిళనాడులో కూడా లైట్ గా డ్రాప్ అయింది. 15.7 క్రోర్స్ ని కలెక్ట్ చేసింది. కేరళలో 11.4 క్రోర్స్ ని. ఇక రెస్ట్ ఆఫ్ ది ఇండియా 79.55 క్రోర్స్ ని కలెక్ట్ చేసింది. రెస్ట్ ఆఫ్ ది ఇండియా కూడా నిన్న లైట్ గా డ్రాప్ అయింది. బట్ మండే ప్రకారం మంచి హోల్డ్ అని చెప్పుకోవాలి. మొత్తంగా ఇండియాలోనే 301.5 క్రోర్స్ ని కలెక్ట్ చేసింది ఫిలిం. ఇక ఓవర్సీస్ యొక్క 90 క్రోర్స్ ని కలుపుకుని మొత్తంగా వరల్డ్ వైడ్ గా 391.5 క్రోర్స్ ని కలెక్ట్ చేసింది ఫిలిం. ఓవర్సీస్ లో నిన్న క్రిస్మస్ డే పరంగా హోల్డ్ పర్లేదు. మరి ఇవాళ నుండి ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఇండియాలోని ఓవర్సీస్ లో 18 మిలియన్స్ దాటాలి బ్రేక్ ఇన్ పాయింట్ కి. మరి ఇప్పటి నుండి మీ ఎస్టిమేషన్స్ ఎంత ఫైనల్ రన్ ఈ ఫిలిం అనేది కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మొత్తానికి మీకైతే ఈ బాక్స్ ఆఫీస్
డీటెయిల్స్ క్లియర్గా హాలీవుడ్ గురించి అండ్ మన క్రిస్మస్ వీకెండ్కి రిలీజ్ అయిన ఫిల్మ్స్ గురించి కూడా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.